హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు ఉలవచారు, అప్పటికప్పుడు చేసుకునే ఉలవచారు. నానబెట్టే పని లేకుండా, ఉడికించే పని లేకుండా ఈ విధంగా చేసుకోండి. ఒక టీ గ్లాసు ఉలువలు అనేవి తీసుకుంటున్నాను. మనం ఎంత సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా కానీ వీటికి సంబంధించిన రాళ్ళు కానీ ఏమన్నా గింజలు కానీ ఉంటాయి. అవి అనేది చక్కగా వేరేసుకోండి. ఒకసారి మాత్రం చూసి వేరేసుకోండి. అప్పటికప్పుడు మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ ఉలువలు చారు తినడం వల్ల అవనేవి కరిగిపోతూ ఉంటాయి. చూడండి, ఈ కలర్లో అనేవి ఉంటాయి కదా. నల్ల ఉలువలు ఉంటే నల్ల ఉలువలైనా తీసుకోవచ్చు. నాకు ఆ రోజు లేవు కాబట్టి ఇవి తెచ్చుకున్నాను. ఏవైనా పర్వాలేదు, ఉలువలు అయితే చాలు. ఇలా ఏరుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని బాండీలో దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకుంటే వీటి లోపల పొట్ట అనేది దోరగా వేయించుకోండి. వీటిని వేగడానికైతే టైం కాస్త ఎక్కువగానే పడుతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అనేది వేయించుకోండి. ఇలా చక్కగా కలుపుతూ వేయించుకోండి. సన్న మంట మీద వేగాలి. హై ఫ్లేమ్లో పెట్టారా ఇది వేగడం అనేది పైకి వేగుతుంది, కానీ లోపల నుంచి వేగాలంటే మాత్రం సన్న మంట మీద వేయించుకోండి. దీనికి టైం అనేది ఎక్కువ పడుతుంది, కానీ మనం నానబెట్టే దానికన్నా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఈ పౌడర్ అనేది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక వారానికి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనికి మసాలాలోకి ఏం చేస్తున్నా అంటే హాఫ్ టీ స్పూన్ మెంతులు అనేది వేసుకున్నాను. అలాగే ఒక చెంచాడు అనేది ధనియాలు వేసుకున్నాను. ఒక హాఫ్ చెంచా అనేది జీలకర్ర వేసుకున్నాను. ఒక 10-15 మిరియాలు అయితే సరిపోతాయి. మీకు కావాలంటే ఎక్కువైనా వేసి వేయించుకోవచ్చు. ఇవి కాస్త మెంతులు వేగితే మనకి తెలిసిపోతుంది ఇవి చక్కగా వేగాయని. ఇవి కూడా సిమ్లో వేయించుకొని పక్కకి పెట్టేసుకోండి. అదే బాండీ మీద అవి చల్లారేలోపు మనం పోపు అనేది పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోండి. దీంట్లో కావాల్సిన పోపు దినుసులన్నిటినీ వేసేసుకోండి. మీరు ఏవి తింటారో అవి పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత సన్నగా పొడుగు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అనేది వేసి కొంచెం సేపు వేయించుకోండి. ఇది ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద అయినా వేసుకోవచ్చు, లేదంటే మనకి కావాలంటే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోవచ్చు. ఒక 3 టమాటాలు అనేది కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది మీరు కావాలంటే వేసుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళు మాత్రం ఈ టమాటా అనేది అవాయిడ్ చేసేసి ఉల్లిపాయలు మాత్రమే వేయించుకోండి. అలాగే కొంచెము ఉప్పు, పసుపు అనేది వేసుకోండి. ఈ విధంగా మెంతి పసుపు ఉంది కదా, ఆ పసుపు అనేది వేసుకోండి. ఇది మగ్గేంతవరకు చక్కగా కాసేపు కలిపేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోండి. మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఈలోగా మసాలా అనేది ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ ఉన్నాయి ఒక గిన్నెలో వేసేసి ఇవి కూడా పోసేయాలి. ఉలువలు పోసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మన టమాటాలు ఎంతవరకు వచ్చాయో చూద్దామా. ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇదిగో చూడండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఉలవచారు అంటే ఎక్కువ ప్రాసెస్ అనుకుంటాం కదా, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. అలాగే ఒక 2 స్పూన్ల ఉలవచారు పొడి ఉంటుంది కదా, ఆ పొడి అనేది వేసుకోండి. 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. మనం ఇంట్లో ఉండే క్వాంటిటీని పీపుల్స్ని బట్టి ఇది అనేది మీరు చారు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇదిగో చూడండి, ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 గ్లాసుల వాటరు, లేదంటే 3 గ్లాసుల వాటర్, ఈ కొలత ప్రకారం చెప్పాలంటే నేను 3.5 గ్లాసుల వాటర్ మాత్రమే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది అనేది బాగా 3 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల వాటర్ అనేది రావాలి. 3.5 గ్లాసుల వాటర్కి 2.5 గ్లాసుల వాటర్ అంతవరకు మరగబెట్టుకోవాలి. ఇది మనం పని చేసుకుంటానైనా ఇలా పోపు పెట్టేసి అలా వదిలేసామంటే చక్కగా మరిగిపోతుంది. అలాగే కొంచెం కారము, తగినంత ఉప్పు అనేది ఈ స్టేజ్లోనే వేసుకోండి. వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను కొంచెము చింతపండు, నిమ్మకాయ అంత చింతపండు ఉంటుంది కదా, అది జ్యూస్ లాగా చేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ రసం కూడా వేసేయండి. ఇది బాగా మరిగిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఇలా బాగా 3.5 గ్లాసుల వాటర్ వేసాం కదా, 2 గ్లాసుల వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇది ఎందుకంటే ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఆ పప్పుల్లో ఉన్న రసం అంతా ఈ నీళ్ళల్లోకి దిగిపోతుంది కదా. అంతేనండి, ఇన్స్టెంట్గా
అనేది రెడీ అయిపోయింది కదా. ఉలవచారు ఎంతో చక్కగా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాము. ఎందుకంటే 16 గంటల సేపు ఉలువలు నానబెట్టే పని లేకుండా ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.